హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు స్పెషల్గా మష్రూమ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చూడండి, చాలా టేస్టీగా రెడీ అవుతుంది. పులావ్ అయితే చాలా ఎమ్మీగా, అలాగే ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుంది. సో దానికోసం మష్రూమ్ తీసి బయట పెట్టేసి కొంచెం ఘీ అలాగే ఆయిల్ తీసుకొని ఒక హండీలోకి క్యాషూ నట్ అట్లాగే ఆనియన్స్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఇప్పుడు తీసేసుకుంటున్నాను. వీటిని పక్కన పెట్టుకొని హోల్ గరం మసాలా మీ దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. అలాగే కొంచెం బిర్యానీ ఆకు, షాహీ జీరా కూడా వేసేసి అవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అట్లాగే నేను కొన్ని వెజిటబుల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చాప్ చేసి. మష్రూమ్ పులావ్ అంటే వేరే వెజ్జెస్ యాడ్ చేయకూడదని కాదు కదా, సో మళ్ళీ కొంచెం ఆనియన్ అట్లాగే క్యారెట్, బీన్స్ వేసి కుక్ చేస్తున్నాను. అలాగే ఒక కప్ రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే క్యారెట్, బీన్స్ కొంచెం సాఫ్ట్ అయినప్పుడు టొమాటో కూడా వేసి అది కూడా సాఫ్ట్ అయ్యాక మష్రూమ్ చాప్ చేసి వేస్తున్నాను. అలాగే మసాలాలు కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. చిల్లీ పౌడరు, గరం మసాలా, పెప్పర్ పౌడర్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇవన్నీ వేసేసి మూత పెట్టి మళ్ళీ ఒక 2 to 3 minutes మగ్గించుకుంటే చూడండి మష్రూమ్ లోంచి ఇట్లాగా వాటర్ రిలీజ్ అవుతుంది బాగా. అప్పుడు ఒక హాఫ్ కట్ట పుదీనా అలాగే కొత్తిమీర కూడా హాఫ్ కట్ట తీసుకొని చాప్ చేసి వేసి అవి మగ్గుతున్నప్పుడు కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను. పెరుగు వేసి కలుపుకున్న తర్వాత మనం అందులో 1.5 కప్ వరకు వాటర్ పోసుకొని ఒక కప్ రైస్ కి 1.5 కప్ వరకు వేసుకోవాలి వాటర్. సో అలా వేసుకొని ఉప్పు, గరం మసాలా అన్ని సరి చూసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, క్యాషూ నట్ వేసేసి అట్లాగే రైస్ కూడా ఒక కప్ రైస్ వేసేసాను కడిగి పెట్టుకున్నవి. వేసి ఒక 10 minutes కుక్ చేసుకున్నాము అంటే ఇట్లా రెడీ అయిపోయింది బిర్యానీ. బట్ ఇంకా కొంచెం తేమగా ఉంది కాబట్టి నేను మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసి ఇప్పుడు స్టవ్ మీద నుంచి తీసేసి చూస్తున్నాను. చూడండి చక్కగా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది. అలాగే నేను ఆనియన్ రైతా కూడా రెడీ చేసుకున్నాను. పులావ్ రెసిపీ చాలా సింపుల్ గా చూపించేశాను కదా. మీకు ఇన్ కేస్ డీటెయిల్డ్ గా కావాలి అంటే కనుక ఫుల్ రెసిపీ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, తప్పకుండా చెక్ చేయండి. మా ఇంట్లో పిల్లలు, మా ఫ్యామిలీ అయితే చాలా ఎంజాయ్ చేశారు ఈ పులావ్ తిని. సో మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మర్చిపోకుండా కొంచెం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.